రైట్ ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో నిర్మించిన కొత్త రహదారులను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులు గమనించి యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ రహదారులు అందుబాటులోనికి రావటం పట్ల గిరిజన పల్లెలకు వైద్యం, విద్య, రవాణా సేవలు మరింత చేరువవుతున్నాయి. అభివృద్ధికి కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం కాకూడదని ఈ చర్య ద్వారా నిరూపించారు పవన్ కళ్యాణ్. బ్యాక్ రండి, బ్యాక్. సార్ మీరు కొంచెం తగలమాకండి కొంచెం. రైట్ ఇక ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చేరుతున్నారు. ప్రత్యేకంగా ఏదైతే మరి కాసేపట్లో ఇటు గిరిపుత్రుల సమక్షంలో ప్రత్యేకంగా నిర్వహించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమానికి సంబంధించినటువంటి నిర్మాణ రోడ్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. వారితో అంటే గిరిజనులతో ప్రధానంగా అక్కడ వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటు నేరుగా వారితో మాటామంతి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి స్థానిక నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రధానంగా కూడా పాల్గొన్నారు. పాడేరుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కు అత్యంత ఘనస్వాగతం లభించింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు అందరూ కూడా పవన్ కళ్యాణ్ కు ఘనమైనటువంటి స్వాగతం అయితే లభించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అటు 13వ ఆవిర్భావ సభకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు. ఏదైతే ఇటు గిరిజనుల సమక్షంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాల్లో ఇప్పటికీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవం కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరి గిరిజనులకు సంబంధించి గతంలో ఇటు అరకు, పాడేరు లాంటి గిరిజన ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అటు రోడ్ల నిర్మాణం కూడా లేనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నటువంటి తర్వాత ప్రత్యేకంగా ఈ రోడ్ల నిర్మాణం పై జరిగినటువంటి కార్యక్రమాలని అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా గిరిజనులతో మాట్లాడబోతూ ఉన్నారు. ప్రత్యేకించి మరి మాట్లాడినటువంటి అనంతరం ఆ గిరిజనులకు సంబంధించినటువంటి సాధక బాధకాల్లో కూడా పవన్ కళ్యాణ్ వారితో మాటామంతి కార్యక్రమం కూడా నిర్వహించి ప్రత్యేకించి ఈ కార్యక్రమం అంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంది. అటు పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది.